ట్రిపుల్ ఐటీలు కాంగ్రెస్ పాలనలో కళకళ్లాడేవని డాక్టర్ తులసిరెడ్డి అన్నారు. వైసీపీ టీడీపీ పాలనలో వెలవెలపోతున్నాయని వివరించారు. కాంగ్రెస్ పాలనలో నిధుల కొరత ఉండేది కాదని, మంచి ఫ్యాకల్టీ ఉండేదని చెప్పారు. ప్రస్తుతం నిధుల కొరతతో, ఫ్యాకల్టీ కొరతతో ట్రిపుల్ ఐటీలు సతమతమవుతున్నాయని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ట్రిపుల్ ఐటీలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని తులసిరెడ్డి కోరారు. కానీ ప్రస్తుతం అటు వైకాపా పాలనలో ఇటు టీడీపీ పాలనలో ట్రిపుల్ ఐటీలు వెలవెలబోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన సాంకేతిక విద్య అందించాలి అనే సత్సంకల్పంతో 2008లో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ట్రిపుల్ ఐటీ కాన్సెప్ట్ను తీసుకురావడం, ట్రిపుల్ ఐటీలను ఏర్పాటు చేయడం జరిగింది. కాంగ్రెస్ పాలన ఉన్నంత వరకు ట్రిపుల్ ఐటీలు కలకలలాడేటి. నిధుల కొరత లేదు, మంచి ఫ్యాకల్టీ ఉండేది. ట్రిపుల్ ఐటీ సీట్ల కోసం విద్యార్థులు ఎగబడేవారు. ఒకే కౌన్సిలింగ్లో సీట్లన్నీ ఫిల్అప్ అయ్యేటి. కానీ ప్రస్తుతం ట్రిపుల్ ఐటీలు వెలవెలబోతున్నాయి. సీట్లు ఫిలప్ కావాలంటే కౌన్సిలింగ్ మీద కౌన్సిలింగ్లు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి కారణం ప్రభుత్వం సకాలంలో సరిపడా నిధులు రిలీజ్ చేయకపోవడం, సరైన ఫ్యాకల్టీ లేకపోవడం, ఫ్యాకల్టీ కొరత ఉండడం, క్యాంపస్లో అపరిశుభ్రమైన వాతావరణం, ఆహారం నాసిరకం, కలుషితమైన ఆహారం, బూజుపట్టిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన మాంసం, వీటన్నింటి వల్ల ట్రిపుల్ ఐటీలు